నమస్కారం. బైబిల్లో కొన్ని మాటలుంటాయి. అవి మన జీవితాన్ని చూసే దృక్పథాన్నే మార్చే శక్తిని కలిగి ఉంటాయి. ఈరోజు మనం అలాంటి ఒక శక్తివంతమైన వాగ్దానం గురించి మాట్లాడుకుందాం. ఇది రోమాపత్రిక 8వ అధ్యాయం 1 వచనంలో ఉంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షావిధియూ లేదు. ఈ మాటలు క్రీస్తులో జీవించే ప్రతి ఒక్కరికీ ఒక బలమైన పునాది లాంటివి. ఇది కేవలం ఒక వాక్యం కాదండి, ఇదొక అపారమైన వాగ్దానమన్నమాట. సరే, ఏ శిక్షావిధియూ లేదు అని అంటున్నాం గదా, అసలు దీని అర్థమేంటి? మన రోజువారీ జీవితంలో ఇది ఎలా పనిచేస్తుంది? రండి, దాని కొన్ని భాగాలుగా విడదీసి చూద్దాం. దీనిలో మొట్టమొదటి, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే, ఒకరి పాపాలకు దైవిక తీర్పు అనేది తొలగించబడింది. అంటే చేసిన తప్పునకి దేవుని నుండి శిక్ష పడుతుందనే భయం అక్కర్లేదన్నమాట. ఇక రెండోది, మనల్ని లోపల్నుంచి తినేసే ఆ అపరాధ భావన ఉంది చూశారా, దానినుంచి మనకి పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. గడిచిపోయిన తప్పుల భారాన్ని ఇంకా మోయాల్సిన పని లేదని, దానినుంచి పూర్తి విముక్తి వచ్చిందని ఇది మనకు హామీ ఇస్తుంది. ఆ తర్వాత మూడోది భయం. శిక్ష పడుతుందేమో, ఫెయిల్ అవుతామేమో అనే భయం మనలోంచి పూర్తిగా తొలగిపోతుంది. అంటే దేవుని ముందు భయంతో కాదు, ఎంతో ధైర్యంతో నిలబడగలం అనే నిశ్చయత మనకొస్తుంది. అయితే ఇక్కడ మనందరికీ ఒక ప్రశ్నొస్తుంది. ఇంత గొప్ప వాగ్దానం అసలెలా సాధ్యం? పాపం చేసిన మనకి ఈ స్వేచ్ఛ ఎలా వస్తుంది? దీనికి ఆధారమేంటి? దీనికంతటికీ కారణం ఒక్కటే, యేసుక్రీస్తు చేసిన బలియాగం. చూడండి, మన పాపాల వల్ల మనకు రావాల్సిన శిక్ష ఏదైతే ఉందో దాన్ని ఆయన శిలువ మీద పూర్తిగా తన మీద వేసుకున్నారు. మన స్థానంలో ఆయన శిక్ష అనుభవించడం వల్లే మనకి ఈ విడుదల సాధ్యమైంది. అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, మన పాపాలకి వెల చెల్లించబడింది కాబట్టి విశ్వాసుల పట్ల దేవుని వైఖరి శిక్ష విధించేదిగా ఉండదు, బదులుగా కృపతో అంగీకరించేదిగా ఉంటుంది. అయితే ఈ వాగ్దానం కేవలం మనల్ని శిక్ష నుంచి తప్పించడమే కాదు, అంతకంటే చాలా లోతైనది. ఇది మన గుర్తింపునే మార్చేస్తుంది, మనల్ని మనం చూసుకునే విధానాన్నే పూర్తిగా మార్చేస్తుంది. ఇక్కడ ఒక పెద్ద మార్పుని గమనించాలి. ఇంతకుముందు మన గుర్తింపు మన గతం మీదో, మనం చేసిన తప్పుల మీదో ఆధారపడి ఉండేది. కాని ఇప్పుడలా కాదు, దేవుని కృపే మన కొత్త గుర్తింపుగా మారింది. ఇది నిజంగా ఒక అద్భుతమైన పరివర్తన కదా. అంటే క్రీస్తులో ఉన్నవారికి ఈ 3 విషయాలతో కూడిన ఒక కొత్త గుర్తింపు వస్తుందన్నమాట. 1, క్షమించబడినవారుగా జీవించడం. 2, పాపం యొక్క బంధకాల నుంచి స్వేచ్ఛ పొందడం. 3, దేవుని కుటుంబంలో సభ్యులుగా, ఆయన పిల్లలుగా ఉండటం. ఇవన్నీ ఈ కొత్త గుర్తింపులో భాగమే. సరే, ఈ విషయాన్ని మనం ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి ఆలోచిద్దాం. నాకు ఏ శిక్షావిధి లేదు అనే నిశ్చయితతో బ్రతికితే ఒకరి జీవితం ఎలా మారుతుంది? మన రోజువారీ నిర్ణయాలని, మన సంబంధాలని ఇది ఎంతగా ప్రభావితం చేస్తుంది?